అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఉన్నటువంటి యువన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీరు పెద్ద ఎత్తున జిల్లా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరమణి మున్సిపల్ చైర్మన్కు, మాజీ మున్సిపల్ చైర్మన్కు, గౌరవ కౌన్సిలర్కు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎన్ఎస్ఏ యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. కష్టపడి జెండాన భుజాన పెట్టుకొని ఆడ ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బంది ఉన్నా యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి మా సొంత కార్యక్రమం లాగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఎంత పెద్ద నాయకత్వం అక్కడ ఉన్నా కూడా మరి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నా కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఏ పిలుపు కానీ యువన కాంగ్రెస్ విజయవంతంగా చేయాలంటే అది యువన కాంగ్రెస్ కార్యకర్తలు ముందు వరుస ఉన్నప్పుడే ఆ కార్యక్రమం విజయవంత దిశగా వెళ్తున్న నిమిషాన్ని కూడా మరి ఆ స్థాయికి వెళ్ళి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక ఎన్ఎస్ఏ కార్యకర్తగా, యువన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చురుగ్గా అక్కడ పెద్దలు వెంకటస్వామి గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి పనిచేసి నిజాయితీగా వారు చెప్పిన పనిని ఏదైనా తూచా తప్పకుండా పార్టీకి అనుసంధానంగా యువన కాంగ్రెస్ పార్టీ పరంగా ముందుకు పోయాను. కాబట్టి ఆ దేవుడి దయతో ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ధర్మపురి నరసింహస్వామి ఆ ప్రజల దయతో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నేనున్నాను. మా యువన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసినాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చిన్న కుటుంబాలైనా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ముందు వరుసలో మీరు అందరూ ఉన్నారు. భవిష్యత్తు తరాలు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము కానీ యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు మీకు ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా అఖిల భారత యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా, రాష్ట్ర యువన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మీరు ఏదైతే ఎన్నికల్లో కూడా పోతున్న వాళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ, మన పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా రాబోయే కాలంలో కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కానీ ఇంకెన్నికల విషయంలో కూడా యువతకు పెద్దపీట వేసే విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మా యువన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించి సెలవు.